రంగస్తనగిరిतटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः నీలమ్మ చనుగుండ నెత్తమ్ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవుమై శృతి మాత సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాల్యముల సంకెలలను ఒడిసి బంధించి పెన్నుద్ది భోగించు అలివేణి విష్ణు చిత్తుల ముద్దు బిడ్డ పలుమారు మృక్కెద పాదములంటి அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கட வர்க்கனை விதி என்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு అందాల నడల రాయించలతోడ సుందర సస్య విస్ఫూర్తులతోడ వెలయు పుత్తూరులో విలసిల్లు తల్లి అలగోద జీవుల కిల కల్పవల్లి శ్రీరంగ విభు మహశ్రీలలో కరగి తోరపురాగ మాధురులను నురిగి పదముల దివ్య ప్రబంధమాల్యమును ముదమున ఎడద ఆముక్తమాల్యమును గదియించి రంగేసి కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమే మా దిక్కు తన సిగ కైకేసేసి కొనిన మాల్యమున పెనజి సామిని కడకను సన్న మెలసి తేజుమీరగ పాడి దివ్య ప్రబంధ రాజమ్ము చేతన రాజి పాలింప కంకణమును దాల్చు కళ్యాణ తిలక వెంకటపతికై నైవేద్యం ముఖాగ నిను గూర్పు మనసు కాముని వేడినావే అనితరార్హను సుమా అని పాడినావే ఈ రీతి ఏ మరణీక ఏనాడు మమ్మేలవే కన్న తల్లి కన్న తల్లి కన్న తల్లి. విల్లిపుత్తూరు ఒక పవిత్రమైన పల్లె. విల్లిపుత్తూర్ని వ్రేపల్లెగా భావించి తన దాస్యభక్తిని స్వామికి కైంకర్యం చేసినటువంటి అయోనిజ మన ఆండాళ్ తల్లి. విష్ణు చిత్తుడు వటపత్రి సాయికి నిత్యము సేవలందిస్తూ చెంగల్వ పూమాలలు వివిధ పూల మాలికలతో స్వామికి కైంకర్యం చేస్తూ స్వామికి అర్పించి పూలమాలలతో తను ఆనందిస్తూ సంబరపడుతూ వచ్చిన భక్తుల అన్నపానాదులు చూసేటువంటి ఒక పరిశుద్ధ హృదయం కలిగినటువంటి పెరియాళ్వార్, పెద్ద ఆళ్వార్. అందుకనేనేమో ఆళ్వార్, విల్లిపుత్తూర్ ఆళ్వార్, విల్లిపుత్తూర్ ఆండాళ్ అని అక్కడ ఆ పల్లెకి పేరు వచ్చింది. అటువంటి విష్ణు చిత్తుడు బిరుదనామాంతికుడైనటువంటి విష్ణు చిత్తుని యొక్క అసలు పేరు భట్టనాథుడు. ఈ భట్టనాథుడు ఒకసారి స్వామివారి విశేష ఉత్సవంలో స్వామివారు వచ్చినప్పుడు ఆ రాజ్యంలో పాండ్యరాజు ఏలుతున్నటువంటి సమయంలో
అటు చూసి పల్లాండు పల్లాండు అని స్వామివారికి దిష్టి తగులుతుందేమో అని పల్లాండు చెప్పినటువంటి పెద్ద ఆళ్వారు పెరియాళ్వార్. అందుకనే పెరియాళ్వార్ పైత్రుత్త పెంబిళ్ళై వాళియే పెరుంబూదూర్ మామునిక్ పిన్నానాళ్ వాళియే అని మనం ఫలశ్రుతిలో చూస్తాం. అటువంటి విష్ణు చిత్తునికి తులసి వనంలో గొప్పులు తవ్వుతుంటే దొరికినటువంటి అయోనిజ మన ఆండాళ్ తల్లి. అందుకనే లక్ష్మీదేవి జన్మలన్నీ కూడా ఆవిర్భవించినవే. అయోనిజగానే ఆవిర్భావం చెందినటువంటి లక్ష్మీ స్వరూపాలలో ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఆండాళ్ తల్లి. మాసానాం మార్గశీర్షోహం అన్న విష్ణుమూర్తి యొక్క వాక్యాన్ని మనం తలుచుకుంటే, వెన్నెలకి నెలవైనటువంటి మార్గశీర్షంలో ఆండాళ్ తల్లి తిరుప్పావై అనేటువంటి ఒక వ్రతాన్ని, ధనుర్మాస వ్రతాన్ని మనకు అందించి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెప్పి బోధించి ఒక అద్భుతమైన ప్రబంధాన్ని 32 సూత్రాల్ని 30 పాసురాలలో ఇమిడ్చి వేదసారాన్ని, ఉపనిషత్ రహస్యాల్ని కూడా ఇందులో ఇమిడ్చినటువంటి ధన్యశీలి గోదమ్మ. విష్ణు చిత్తుని చెంతన అల్లారు ముద్దుగా పెరిగి ఆ మాలల్ని తను కైంకర్యం చేసుకుని స్వామివారికి అర్పించేదట. స్వామివారు విష్ణు చిత్తునికి కలలో కనిపించి ఆమె నా దగ్గరికి వచ్చి ఆ మాలలు నాకు కైంకర్యం చేసింది, ఆమె చెప్పిన మాట అంతా కూడా నమ్ము అని సాక్షాత్తు విష్ణు పరమాత్మ విష్ణు చిత్తునికి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇటువంటి గోద వాంగ్మాల, పూమాల, పామాల, పూమాల పద్యాలతో మాలని చేకూర్చి అద్భుతమైనటువంటి భక్తిని మాలలుగా చేర్చి వాంగ్మాలికలతో పూమాలికలతో అర్చించేదట. అయితే తను కామదేవుని ప్రార్థించి వెంకటపతికి నైవేద్యం కావాలని కోరుకున్నారట. అందుకు స్వామివారికి తిరుమల వెంకటేశ్వర స్వామికి కలియుగ ప్రత్యక్ష వికుంఠాధిపతికి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఈ తిరుప్పావై సేవ అద్భుతంగా చేస్తారు. ధనుర్మాసంలో చేసేటువంటి సేవలలో ఈ విశేష సేవ, ఈ తిరుప్పావై వ్రతకథాన్ని మనందరం విన్నా చదివినా, ఒకసారి శ్రవణం నవభక్తి మార్గాల్లో ఒకటైనటువంటి శ్రవణ మార్గం ద్వారా మనం విన్నా, మనం సంకీర్తన ద్వారా పాడుకున్నా, తెలుసుకున్నా, చూసినా కూడా మనకి పుణ్యం లభిస్తుంది. పరమాత్మని మనం చేరుతాం. తను దాస్యభక్తితో పరమాత్మని, కృష్ణుణ్ణి మెప్పించి ఏ రకంగా సఫలీకృతురాలైందో మనం కూడా ఆండాళ్ తల్లిని అనునయిస్తూ పరమాత్మ యొక్క పాదాల్ని మన దాస్యభక్తితో అంటిపెట్టుకుందాం. దీనికి తెలుగు భావానువాదం చేసినటువంటి శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారి రసధునిలో మనం ఓలలాడదాం. ఆముక్తమాల్యద కృష్ణదేవరాయని ఆముక్తమాల్యద స్వామివారికి వెంకటపతికి ఎలా కైంకర్యం చేశారో, ఎలా సమర్పణ చేశారో, ఆ రకంగా ఆముక్తమాల్యద యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉన్నటువంటి సహృదయం కలిగినటువంటి భక్తవరలు అందరికీ కూడా ఈ రసధుని స్నాన ఫలితం లభించుగాక అన్న శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి మాటల్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ రండి నౌకా విహారం చేద్దాం రండి అన్న ఏలూరుపాటి అనంతరామయ్య గారి మాటలు కూడా మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ తిరుప్పావై రెండో పాసురాన్ని வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரபனடி பாடி நெயுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டுழுதோம்
மலரிட்டுனா உடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோ ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யமாரண்டி உகந்தே லோரெம்பாவ ఏ పుణ్యఫలం ఇలని పుడు పుట్టితిమి ఏ పుణ్యఫలమిలని పుడు పుట్టితిమి పుట్టువు సార్థమై పొంపిరివో చెలులారా ఒక మాట చెవియొగ్గి వినుడు పాలమున్నీటిపై పాపరాసెజ్జ పవళించిన సామి పాదపద్మములే గతియని మది నమ్మి కమ్మగా పాడి తద్దయు ఎడదలు చనివి చెందగను గతియని మది నమ్మి కమ్మగా పాడి తద్దయు ఎడదలు తనివి చెందగను దానములు నరించి ధర్మముల్ చేసి మననోమునకు చేసి కొను నియమములు నిష్ఠతో వినుడమ్మ నెచ్చెలులారా చానరో నేతిని చవి చూడరాదు భామరో పాలను ప్రాసింపరాదు కనుదోయి కాటుక నునుపనేరాదు పువ్వులు కురులలో ముడువనేరాదు చెట్ట చేతలనింక చేయనేరాదు తెలవారగయు మున్న మెళకువతోడ తెలినీటిలో తానములు చేయవలయు ఈ నియమములనే మరకున్న ఈ నియమములనే మరకున్న మననోము జగతికి మంగళప్రదము మన నోము జగతికి మంగళప్రదము మంగళప్రదము. ఆండాళ్ తల్లి వ్రతానికి కావలసినటువంటి నియమాల్ని ఈ రెండో పాసురంలో మనకి చెప్తున్నారు. ఏనాడో పుణ్యం చేసుకుంటే ఈ మానవ జన్మ ఎత్తాం అంతే కదా. అన్ని జన్మల కంటే మానవ జన్మ దొరకడం దుర్లభం అని మనందరికీ తెలుసు. ఇటువంటి మానవ జన్మని ఎలా సార్థకత చేసుకోవాలి, ఎలా సఫలీకృత చేసుకోవాలి, ఎలా మనం ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇందులో మనకి ఒక తత్వరహస్యాన్ని తెలుపుతోందా అన్నట్టుగా దృగ్గోచరం అవుతాయి, కనిపిస్తూ ఉంటాయి కళ్ళకు కట్టినట్టు. ఒక్కసారి మీరందరూ కూడా నా మాట చెవి ఇలా పెట్టి వినండి. ఎందుకు చెప్తున్నానో వినండి. మన యొక్క జన్మ పుణ్యజన్మ కావాలంటే ఏం చేయాలి? ఈ భూమి మీద మనం జన్మించాం సరే, దానికి ఏమిటి సార్థకత అని మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఈ వ్రతాన్ని మనం అందరం కూడా మొదలుపెట్టాం. పాలమున్నీటిలో పాల సముద్రంలో ఉండేటువంటి క్షీరసాగరుడు, ఆ క్షీరసాగర విహారుడు అయినటువంటి క్షీరసాగరము మీద శయనించేటువంటి క్షీరసాగర విహారుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని మనందరం కూడా తలుచుకుందాం. అటువంటి హాయిగా పాల సముద్రంలో శేషశయ్య పైన పవళించి ఉండేటువంటి స్వామి
యొక్క పాదాలే దిక్కని మనం ఒక్కసారి కమ్మగా పాడదామా? స్వామివారి దగ్గరికి వెళ్దామా? ఎన్నో ధర్మాలు చేసి దానాలు చేసి మన వ్రతానికి కావలసినటువంటి నియమాలన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. దాన ధర్మాలు ఎన్నో చేసి ఇటువంటి వ్రతం చేస్తే మనకు స్వామి యొక్క సాంగత్యం లభిస్తుంది సుమా, లేకపోతే మనం స్వామి చెంత చేరలేం అని చెప్తున్నారు. మళ్ళీ ఏ ఏ ఏ పనులు చేయకూడదో ఈ వ్రతం ఆచరణ మొదలెట్టినప్పటి నుంచి ఈ 30 రోజులు కూడా వ్రతం ఆచరిస్తున్నప్పుడు, అలాగే కాత్యాయని వ్రత కథ కూడా మనకి గుర్తు చేస్తుంది. కాత్యాయని వ్రతం కథ కూడా అంతే కదా. ఆ కాత్యాయని వ్రతంలో ఏ రకంగా ఉందో అదే వ్రత విధానాన్ని ఇంచుమించు ఈ మార్గళి వ్రతాన్ని ఆండాళ్ళ తల్లి చెప్తున్నారు. నేతిని చవి చూడకూడదు, పాలను ముట్టుకోకూడదు, కాటుక నులుపకూడదు, కళ్ళలో కాటుక నులుపకూడదు, అలాగే పువ్వులను కుర్లలో ముడవకూడదు, చెడ్డ చేతలు చేయకూడదు, చెడ్డ పనులు ఏమీ కూడా చేయకూడదు. తెల్లవారకు ముందే తెలినీటిలో చన్నీటిలో స్నానం చేయాలి. అటువంటి నియమాలన్నీ కూడా తప్పకుండా మనం చేస్తేనే ఈ వ్రతాన్ని మనము సాధించగలుగుతాం అని చెప్పారు. ఎప్పుడైనా ఒక నియమ పాలన, సమయ పాలన ఉన్నట్లయితే ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. మనము నోము అనే ఒక పేరు పెట్టకపోతే ఈ నియమపాలన సమయపాలన చెయ్యం కాబట్టి మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఈ నోములు ఏ విధంగా ఉన్నాయో ఆండాళ్ళ తల్లి కూడా ఈ కన్నెపిల్లలందరినీ పోగేసి ఈ గోపబాలికలని, తన సఖులని గోపబాలికలుగా చేసుకుని కన్నెలందరూ కూడా ఆచరించదగినటువంటి నియమాలని చెప్తూ మనకి ఒక బోధ చేస్తున్నారు. ఈ రకంగా ఈ రెండో పాసురంలో ఆండాళ్ళ తల్లి మనకి స్వామిని చేరే ప్రయత్నంలో వ్రత నియమాలన్నీ కూడా కూలంకషంగా వివరిస్తారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీ గోదాదేవ్యై నమః.